22nd April 2025, a black day for India. Agent Vamsi reporting. Pahalgam attack. बहुत ही कसम है ఈ న్యూస్ చూసినప్పటి నుండి ఒక పక్క ఏమో చాలా అంటే చాలా 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 బాధ. అసలు ఆ బాధని ఎలా చెప్పాలో కూడా తెలియని అంత బాధ. ఇంకో పక్క చూస్తే బ్లడ్ బాయిల్ అవుతుంది. ఆ విజువల్స్ చూసినా, ఇన్సిడెంట్ చూసినా, ఆ కాల్పులు చూసినా. ఇంకో పక్క ఏమో వణుకు. ఏంటి ఇలా జరిగిందా? అక్కడ దగ్గరున్న వాళ్ళ సిచ్యువేషన్స్ తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది భయ్య. ఇలాంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు? వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ తండ్రిని కాల్చారంట, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్ని కాల్చారంట. అవి చూస్తూ వాళ్ళు ఎలా తట్టుకున్నారు? అవి చూస్తూ దేశమంతా మూగపోయింది, దేశమంతా ఉడికిపోయింది, దేశమంతా వణికిపోయింది. ఎంత దారుణంగా చంపారు భయ్య. ఒక్కొక్క వీడియో చూస్తుంటే మనసు ఎంత చలించి వేసిందంటే కళ్ళలో నీళ్ళు ఆగలేదు నాకైతే నిన్న. ఈరోజు పొద్దునుండి కూడా ప్రపంచం మొత్తం నడుస్తోంది. ఏ పని ఆగలేదు. అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేను కూడా నా పనుల్లో నేనున్నాను. కానీ మనసు బుద్ధి మాత్రం పెహల్గాంలోనే, కాశ్మీర్లోనే ఆ ఫ్యామిలీస్ దగ్గరే ఆగిపోయింది భయ్య. చాలా దారుణం. ఎందుకు దాని నుంచి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నా అంటే కరెక్ట్గా 2 ఏళ్ల ముందు మినీ స్విట్జర్లాండ్ అనే ప్లేస్లో పెహల్గాంలో నేనున్నాను భయ్య. నిన్న ఎక్కడైతే ఆ సంఘటన జరిగిందో అక్కడ నేను ఫోటోలు దిగాను. మినిమం ఒక 4-5 అవర్స్ అక్కడ స్పెండ్ చేశాను. నేను పర్సనల్గా ఆ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేసా భయ్య. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. 2 ఇయర్స్ ముందు నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు నేను చాలా అనుకున్నాను భయ్య, అరే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని నేను ఎలా మిస్ అయ్యాను. నిజంగా స్వర్గమే ఈ భూలోకంలో ఉందా అనిపించింది. హెవెన్ ఆన్ ఎర్త్ భయ్య, ప్యారడైజ్ ఆన్ ఎర్త్ కాశ్మీర్ అంటే. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ని రోజులు మనం మిస్ అయ్యామే. ఈ గొడవల వల్ల, ఈ కొట్లాటల వల్ల, ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల ప్రతిసారి మనం భయపడుతూ ఉన్నామే. ఇన్ని రోజుల తర్వాత మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని ఈ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నానే అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత ఈ సంఘటనను చూసి నిజంగా వణుకొచ్చింది నిన్న. ఆ ప్లేస్లో నేను గనక ఉండుంటే. ఈ వీడియో చూడండి భయ్య ఒకసారి. ओए था कोई दिसता जहांगीर तो यार बिहारियां पे झुलदे यार तुम मौत ही कसम है ఎంత ఘోరంగా ఉంది, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆ కాల్పుల శబ్దం వింటేనే వణుకొస్తుంది. వాళ్ళెవరికోనో అవుతుంటేనే మనకి ఇంత లోపల పెయిన్ ఉంటే దగ్గరుండి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది భయ్య? ఏమనిపిస్తుంది? ఎంత బాధేస్తుంది. శుభం ద్వివేది, లెఫ్టినెంట్ వినయ్ నావీ ఆఫీసర్, వీళ్ళు కరెక్ట్గా పెళ్లి చేసుకొని 4 days అయింది. హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న టైంలో ఇలా జరగడం ఎంత బాధాకరం. సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వెళ్ళిన వాళ్ళు శివాలై తిరిగి వస్తుంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంత గుండెకోతగా ఉంటుంది. అలా ఇద్దరుగా వెళ్ళి ఆ వైఫ్ తిరిగి ఒక్కదానిగా వస్తుంటే తనకి ఎంత బాధేస్తుంది, గుండె ఎంత తరుక్కుపోయి ఉంటుంది. తన హస్బెండ్ పక్కన తను కూర్చొని అలా చూస్తూ ఉండిపోయిన ఆ పిక్చర్ని చూస్తుంటే కళ్ళ నిండా నీళ్ళు ఆగలేదు భయ్య నాకైతే. పల్లవి అండ్ వాళ్ళ హస్బెండ్ ఒక వీడియో వదిలారు భయ్య, ఒకసారి చూడండి. मैं मंजुनाथ शिवमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं। अब हमारा कश्मीर टूर का दूसरा दिन है। कल हम बोट हाउस में ठहरे थे। बोट हाउस तो बहुत अच्छा था। अब हम शिकारा राइड कर रहे हैं। शिकार राइड कर रहे हैं कश्मीर में। शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी। వాళ్ళు ఏదైతే పెట్టారో వీడియో అది దాల్లేక్ భయ్య. మేము కూడా వెళ్ళాము అక్కడికి. షికారా రైడ్ వాళ్ళు ఏదైతే చేశారో మేము కూడా చేసాము. అది కూడా అందమైన ప్లేస్ భయ్య. ఎన్ని ఫొటోస్ దిగాము, ఒక ఫోటో షూటే చేసుకున్నాం అక్కడ. ఎంత ఆనందంగా ఉన్నారు భయ్య. వాళ్ళ అబ్బాయి లేడు ఈ వీడియోలో. ఎంత ఆనందంగా ఉన్నారు ఆ జంట 4 రోజులు మంచిగా ఎంజాయ్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్కి వెళ్తే పెహల్గాంకి ఆ కాల్పుల్లో చనిపోయాడు భయ్య వాళ్ళ హస్బెండ్. ఏమని చెప్పాలి భయ్య? ఈ వీడియో చూడండి భయ్య. బేల్పూరి తిందామని పక్కకి వెళ్తే వచ్చి కాల్ చేశారంట భయ్య. ఎంత దారుణం అంటే పేరు అడిగి చంపారంట. ట్రౌజర్స్ ప్యాంట్స్ కిందకి లాగి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూసి చంపారంట. అండ్ కేవలం మగవారినే టార్గెట్ చేశారంట. ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటుంటే గుండె తరుక్కుపోతుంది భయ్య. మతం పేరుతో వారి మతం కాని వారిని చిత్రహింసలకు పెట్టి
వాళ్ళ కళ్ళ ముందే చంపేశారు. ఎంత దారుణం ఇది! ఒక సర్వైవర్ పెట్టిన ఈ వీడియోని ఒక్కసారి చూడండి. ఆయన ఫోటోషూట్ దిగుతూ చెయ్యి ఊపుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు భయ్య. ఒక్కసారిగా కాల్పులు విని ఉలిక్కి పడిపోయాడు. ఎలాగోలా బయటపడి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు. ఆ దేవుడి దయ వల్ల నేను బతికిపోయానని చెప్పాడు. ఒక కన్న కూతురు చెబుతున్న మాటలు ఒక్కసారి వినండి. मैं तो वो एक लड़का यंग ही होगा, वो आया गन लेके और उन्होंने मेरे पापा को उठाया. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 5 మెంబర్స్ వెళ్ళారంట. వెళ్ళి సరదాగా స్పెండ్ చేస్తున్నారంట. టెర్రరిస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి నీ పేరేంటి అని అడిగాడంట. ఆ పేరు విని కాల్ చేశాడంట భయ్య. ఒక కన్న కూతురి ముందు కన్న తండ్రిని కాలుస్తుంటే ఎలా ఉంటుంది? ఆ పల్లవి చెప్తున్న స్టోరీ వింటే గుండె తరుక్కుపోతుంది. ఆ పల్లవి కళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్ని కాల్చారంట. నన్ను కూడా కాల్చేయి, నా కొడుకును కూడా కాల్చేయి అంటే వాడు అన్నాట, మోడీకో బోలో, గో టెల్ మోడీ, వెళ్ళి మోడీకి చెప్పు అని ధమ్కి ఇచ్చాడంట. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్, వెల్ ఎగ్జిక్యూటెడ్, దీన్ని టెర్రరిజం కన్నా, ఒక అటాక్ కన్నా, ఒక ఛాలెంజ్, ఒక వార్నింగ్, ఒక సవాల్ విసిరినట్టు అనిపించింది భయ్య ఇవన్నీ చూస్తుంటే. అంతకుముందు ఉరిలో అటాక్ జరిగింది, పుల్వామాలో అటాక్ జరిగింది, ఇంకా చాలా ప్లేసెస్లో అటాక్ జరిగింది. కానీ ఇది పుల్వామా కంటే అతి దారుణమైన, అతి వర్స్ట్ అటాక్ ఇది. ఎందుకంటే దీంట్లో చాలామంది సివిలియన్స్ బలయ్యారు, చాలామంది టూరిస్ట్ అండ్ సివిలియన్స్కి ఇంజురీస్ అయ్యాయి అండ్ చనిపోయారు. మనకు వచ్చిన అఫీషియల్ ఫిగర్స్ ప్రకారం 26 మెంబర్స్ చనిపోయారు, 15 మెంబర్స్కి ఇంజురీస్ అయ్యాయి అని వాళ్ళ పేర్లతో సహా అఫీషియల్గా రిలీజ్ చేశారు. వాళ్ళు చంపేటప్పుడు కూడా వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ నువ్వు ఇది చేస్తే మేము చంపము చెప్పారంట. కానీ వాళ్ళు చేయలేదంట, చంపేశారంట. ఈ అటాక్ జరగక ముందు రోజే శుభం పెట్టిన ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఎంత నవ్వుతూ ఎంత హాయిగా గడుపుతున్నారు భయ్య. నాకు నేనే గుర్తొచ్చాను. మేము 5 days వెళ్ళాము, ఏ రోజు మాకు ఎటువంటి ఇబ్బంది అవ్వలేదు. నేను కాశ్మీర్ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడు వెళ్తానా మళ్ళీ చూసుకొని కాశ్మీర్కి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. ఇలాంటిది చూశాక ఇంకొకసారి వెళ్ళాలన్న ఆలోచన ఈ జన్మలో నాకు రాదు అనిపించింది. అక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని ఉన్న రోజులు చాలా బాగా చూసుకున్నారు. కానీ ఇవన్నీ జరిగిన దానికి ఎవరిని అనాలో, ఏమనాలో ఏంటి అర్థం కావట్లేదు. ఈ సమయంలో రిలీజియన్ కాదు, పొలిటికల్ పార్టీ కాదు, స్టేట్ కాదు, లాంగ్వేజ్ కాదు, ఏది మనకు అడ్డు రాకూడదు. దేశం, మన బిడ్డలకి, మన వాళ్ళకి జరిగిన అన్యాయాల్ని గవర్నమెంట్ తిరిగి గట్టి సమాధానం ఇవ్వాలని కోరుకోవాలి. ఆల్రెడీ అమిత్ షా గారు అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. ఊచకోత ఆల్రెడీ మొదలైంది భయ్య, గట్టి సమాధానం ఇవ్వబోతుంది. ఆ చెత్తనా కొడుకుల్ని ఏరి ఉరికిచ్చి పట్టుకొని కోసి కారం పెట్టి ఒక్కొక్కడిని అక్కడే చంపి ఆ చనిపోయిన ఫ్యామిలీస్కి న్యాయం జరిగేలా సెంట్రల్ గవర్నమెంట్ చూడాలి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అందుకు చాలా 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 సంతోషం. అది వినగానే నాకు కొద్దిగా ఎంతో కొంత ఊరట. ఆ కూతురికి, ఆ వైఫ్స్కి ఒక వీడియో చూసా భయ్య, చిన్న పిల్లోడు నాకు ఫుడ్ వద్దు, వాటర్ వద్దు, నాకు నాన్నే కావాలి అని పెట్టిన ఆ వీడియోని చూస్తుంటే మనిషి అన్న వాడికి ఎవ్వడికైనా చాలా బాధేస్తుంది భయ్య. ఆ దొంగ నా కొడుకులు చేసిన పనికి భయ్య, వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. ఒక్కటే ఒక రిక్వెస్ట్, గవర్నమెంట్ గనక ఆ టెర్రరిస్టులు దొరికితే వాళ్ళని మామూలుగా వదలకూడదు, కోసి కారం పెట్టి మరీ వెయ్యాలి భయ్య. వాళ్ళు సివిలియన్స్, నార్మల్ మనుషులు, టూరిస్టులు ఎంజాయ్ చేసి వద్దామని వెళ్ళిన వాళ్ళందరూ మీరేదో ప్రొపగాండాతోనో, మీరేదో ఒకటి అనుకొని ఇలా చేయడం ఎంతవరకు న్యాయం? ఆర్మీ వాళ్ళు బార్డర్ దగ్గర ఉండి మన కోసం చనిపోతేనే మనకి ఎంత బాధేస్తుంది. అలాంటిది మన చుట్టుపక్కల వాళ్ళు, మనతో పాటు తిరిగిన వాళ్ళు, మనం రోజు చూస్తున్న వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఆ పొజిషన్లో మనమే ఉన్నాం అని తలుచుకుంటుంటేనే ఒక మాటలు రావట్లేదు. ఇక్కడే ఆగిపోతున్నా. ఐఎమ్ స్పీచ్లెస్. ఆపరేషన్ టిక్కా స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ 2 టెర్రరిస్టులని పట్టుకున్నారు. ఆల్రెడీ 2 ఊచకోత కోసారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న చాలా వెపన్స్ని, ఆర్మరీని చాలా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆపరేషన్ టిక్కా కంటిన్యూ అవుతుంది. మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటారు, ఏరి పారేస్తారు, కలుపు మొక్కల్లా ఏరి పారేస్తారు అని దేశానికి అంకితం ఇస్తారు. ఆ చనిపోయిన ఫ్యామిలీస్కి న్యాయం జరిగేలా చూస్తారు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎవరైతే ఈ ద్రోహానికి పాల్పడ్డారో ఆ టెర్రరిస్టుల స్కెచ్లు బయటకు వచ్చాయి, తర్వాత ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మోడీ గారు దయచేసి వాళ్ళని మాత్రం వదలకండి. వాళ్ళకి ఎంత దారుణమైన శిక్ష వేసినా ఈ దేశం ఇంకా కావాలని కోరుకుంటుంది తప్ప సాటిస్ఫై అవ్వదు. సో దయచేసి వాళ్ళని వెంటనే పట్టుకోండి. ఇంకొకసారి ఇండియా వైపు కానీ, కాశ్మీర్ వైపు కానీ వాళ్ళు కళ్ళెత్తి చూడాలన్నా, వాళ్ళకి ఆలోచన వచ్చినా
వెన్నులో వణుకు పుట్టాలి. ఇక్కడ అసలు ఆ ఆలోచన కూడా రాకూడదు. అలా చేయండి. నేనైతే పర్సనల్గా ఇది వాళ్ళ తప్పు, గవర్నమెంట్ ఇలా చేసింటే బాగుండు, అలా చేసింటే బాగుండు, ఎలా చేసింటే బాగుండు అనేది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. దానికి జీవితకాలం అంతా ఉంది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ పాకిస్తాన్ కి స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేస్తోంది. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం రవి, బయాస్ మరియు సట్లెజ్ ఈ 3 రివర్స్ యొక్క ఫ్లో మీద కంప్లీట్ కంట్రోల్ ఇండియాకే ఉంది. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఆ ఇండస్ వాటర్ ట్రీటీని టెంపరీగా సస్పెండ్ చేసింది. మోర్ దెన్ 50% ఆఫ్ ద పాకిస్తాన్ ఈ వాటర్ మీదే సర్వైవ్ అవుతుంది. వాళ్ళ ఫార్మింగ్ కి గానీ, వాళ్ళ కల్టివేషన్ కి గానీ ఈ వాటరే జీవనాధారం. ఇప్పుడు ఆ ఇండస్ వాటర్ ట్రీటీని టెంపరీగా సస్పెండ్ చేసి మోడీ గారు పాకిస్తాన్ కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేశారు. దీంతో పాటు సార్క్ వీసా ఎగ్జంప్షన్ ని బేస్ చేసుకుని వచ్చే ఏ పాకిస్తాన్ ని ఇండియాలోకి అలో చేయకూడదని గట్టి ఆర్డర్ పాస్ చేసింది. ఆల్రెడీ అలా వచ్చి ఇండియాలో ఉన్న ఏ పాకిస్తానీనైనా వితిన్ 48 అవర్స్ లో వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోమని గట్టి ఆర్డర్స్ పాస్ చేసింది. ఇండియాకి పాకిస్తాన్ కి ఉన్న మెయిన్ బార్డర్ ని కూడా క్లోజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఏకదాటిగా దేశమంతా ఒక్కటయ్యి, అన్ని పొలిటికల్ పార్టీలు ఒక్కటయ్యి, మనం మనుషులుగా ఆలోచించి మన దేశ బిడ్డలకి, మన అన్నలకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి, వాళ్ళ ఫ్యామిలీస్కి మనం అండగా నిలవాలి, ఆ ఫ్యామిలీస్కి జస్టిస్ జరగాలి అనే కోరుకోవాలి. అన్ని పొలిటికల్ పార్టీలు దయచేసి ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేయకండి. ఒక్కరిగా నిలవండి. ఆ చనిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి. జరుగుతుంది, జరగాలి అని ఆశిస్తూ ఏజెంట్ వంశీ విల్ బి రిపోర్టింగ్ సూన్. థ్యాంక్ యూ.